బ్యాక్ టు న్యూస్. తెలంగాణ నుండి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా తమ కార్యవర్గం ద్వారా మెరుగైన శిక్షణనిచ్చి క్రికెటర్లకు ప్రోత్సహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన త్రిషా ధృతిలను ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్కు లాంటి మెగా టోర్నమెంట్కు ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. వారు ఈ స్థాయికి చేరుకోవడానికి తల్లిదండ్రులు, కోచ్లు పడిన శ్రమ మాటల్లో చెప్పలేమన్నారు. వర్ధమాన క్రికెటర్లు శృతి, ధృతిలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు జగన్మోహన్ రావు. తెలంగాణ నుండి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా తమ కార్యవర్గం ద్వారా మెరుగైన శిక్షణనిచ్చి క్రికెటర్లకు ప్రోత్సహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన త్రిషా ధృతిలను ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్కు ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. వారు ఈ స్థాయికి చేరుకోవడానికి తమ తల్లిదండ్రులు, కోచ్లు పడిన శ్రమను మాటల్లో చెప్పలేమన్నారు. వర్ధమాన క్రికెటర్లు శృతి, ధృతిలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు జగన్మోహన్ రావు. I want to first of all congratulate to you because of their childhood, how much pain you take, and I know that. I'm seeing many parents who are with them from morning to evening. Above the play, they're working on hard. Thanks for that, Trisha and Niti. Once again, congratulations to you. I want to see you in WPL. I expect you in the WPL very soon. And once again, congratulations. I want to see you in the World Cup again and again. This is second World Cup, right? I want to see you again and again and WPL also. And from dear parents.